హలో ఎవ్రీవన్, ఇవాళ మనం కీటో చికెన్ పలావ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో కీటో చికెన్ పలావ్ అనగానే రైస్తో చేస్తామేమో అనుకుంటాం, కానీ కీటోలో మనం ఎనీ రైస్ ఆర్ గ్రెయిన్ యూజ్ చేయం కాబట్టి మనం దీనికోసం కాలీఫ్లవర్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు కాలీఫ్లవర్లో కొద్దిగా వెనిగర్, సాల్ట్ వేసుకొని కాలీఫ్లవర్ ఫ్లారెట్స్ని నీట్గా వాష్ చేసుకుందాం. సో మనం రైస్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో హాట్ ఆర్ వామ్ వాటర్ వేసుకోకూడదండి. సో అందుకని వెనిగర్ కానీ లైమ్ కానీ వేసి జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. మనకు బేసిక్గా గ్రేటెడ్ కాలీఫ్లవర్ కావాలి. సో నేను దీనికోసం నా ఫుడ్ ప్రాసెసర్ వాడుతున్నాను. సో ఫుడ్ ప్రాసెసర్ లేని వాళ్ళు హ్యాండ్ గ్రేటర్ కూడా యూజ్ చేయొచ్చు. చూసారు కదా, గ్రేటర్లో చేస్తే కొంచెం వాటర్ వచ్చి సాగీగా అవుతుంది. సో ఫుడ్ ప్రాసెసర్ వల్ల మనకు అది చాలా అడ్వాంటేజ్. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. ఆలివ్ ఆయిల్, బటర్ ఆర్ ఘీ ఎనీథింగ్ ఏదైనా వేసుకోవచ్చు. సో ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయిపోయిన తర్వాత ఈ గ్రేట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకుందాం. ఈ ఫస్ట్ ప్రాసెస్ మనకి కాలీఫ్లవర్లో నుంచి ఎక్స్ట్రా వాటర్ రిమూవ్ చేయడానికి. సో దీన్నే కాలీఫ్లవర్ రైస్ అని కూడా అంటారు. సో నేను కాలీఫ్లవర్ రైస్ ఇంకా ఎలా చేయాలో మంచిగా నేను ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. సో ఇప్పుడు గ్రేటెడ్ కాలీఫ్లవర్ వేసుకొని ఒక 3 to 5 minutes బాగా ఫ్రై చేసుకుందాం. సో ఫ్రై చేయడం వల్ల మనకి తర్వాత అది ఫ్లఫీగా, పొడి పొడిగా, మంచిగా వస్తుంది. సాగీగా, వాటరీగా అవ్వదు వెజిటేబుల్. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం. సో బాగా తిప్పుకుంటూ, సో దానివల్ల తొందరగా వాటర్ పోతుంది. సో ఎస్పెషల్లీ ఎవరైతే చికెన్ బిర్యానీ ఆర్ చికెన్ పలావ్ టేస్ట్ మిస్ అవుతారో, సో వాళ్ళకి ఇది డెఫినెట్గా ట్రై చేయాలి రెసిపీ. అట్లీస్ట్ ఆ క్రేవింగ్ అయితే డెఫినెట్లీ తీరుతుంది. సో ఆర్ కాలీఫ్లవర్ ఎవరైతే ఇష్టపడరో, కాలీఫ్లవర్ తినే రెసిపీ, నేనైతే కాలీఫ్లవర్తో ఏ రెసిపీ తిననండి. సో వెజిటేబుల్ కర్రీ కానీ ఎనీథింగ్. సో బట్ కీటోలో మాత్రం నాకు ఇది చాలా నా ఫేవరెట్ డిష్ ఇది యాక్చువల్లీ. సో ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్లో ఒక 1 tablespoon ఆఫ్ ఘీ వేసుకుందాం. అలాగే ఒక 3 to 4 tablespoon ఆఫ్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. కోకోనట్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఆలివ్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకుందాం. ఒక 1/2 tablespoon షాజీరా, ఒక 2 లవంగాయలు, 2 ఇలాచి, అలాగే ఒక 1 inch దాల్చిన చెక్క, అలాగే చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒకసారి తిప్పుకుందాం. అలాగే ఒక 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. వేసి బాగా మంచిగా తిప్పుకుందాం. దీన్ని ఆయిల్లో ఒక 2 to 3 minutes ఫ్రై చేద్దాం. సో కొంచెం పెద్ద పీసెస్ అయితే బాగా సెట్ అవుతాయి పలావ్లోకి. సో మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. సో 2 minutes తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. మళ్ళీ ఒకసారి మంచిగా తిప్పుకుందాం అంతా. ఇప్పుడు ఇందులో చాప్ చేసి పెట్టుకుని ఒక మీడియం సైజు టొమాటో వేసుకుందాం. టొమాటో ఆప్షనల్ అండి. సో టొమాటో టేస్ట్ బాగుంటుంది, కర్రీలో కూడా ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే ఒక 1 teaspoon రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా గరం మసాలా, చాలా తక్కువ వేసి మొత్తం తిప్పుదాం ఒకసారి. సో ఇది చాలా ఫ్రీక్వెంట్లీ కీటోలో చేసే డిష్ కాబట్టి నేను మరీ ఎక్కువ స్పైసీగా చేయట్లేదు, ఎక్కువ హోల్ స్పైసెస్ కూడా వేయలేదు. ఇందులో ఒక 1 to 1.5 glass వాటర్ వేసుకొని ఉడికించుకుందాం చికెన్. మూత పెట్టేసుకుందాం. తర్వాత ఒకసారి తిప్పుకుందాం మూత తీసి. సో చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకుని ఒక 10 to 15 cashew పేస్ట్ వేసుకుందాం. పేస్ట్ ఆర్ పౌడర్. మరి స్ట్రిక్ట్గా చేస్తున్నాము, అసలు ఎక్స్ట్రా కార్బ్స్ వద్దు అనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు. బట్ నాకు ఇది వేయడం వల్ల గ్రేవీ చాలా క్రీమీగా వస్తుంది. సో అది నాకు చాలా ఇష్టం.
సో లాంగ్ టర్మ్ కీటో ఫాలో అవుతున్నాము అనుకునే వాళ్ళు, హెల్దీ కీటో ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు మినరల్ డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవాలి. సో మినరల్ డెఫిషియన్సీ ఎస్పెషల్లీ పొటాషియం అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉండకుండా ఉండాలి అంటే కాల్సిఫరస్ వెజిటేబుల్స్ బాగా తినాలి. సో అందులో ఇది చాలా మంచి రెసిపీ టు ఇంక్లూడ్ కాలీఫ్లవర్ ఇన్ యూర్ డైట్. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అలాగే చాప్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసి ఒకసారి మొత్తం తిప్పుకుందాం. సో మనకి కాలీఫ్లవర్ వేసే ముందు మరీ ఎక్కువ గ్రేవీ ఉండకూడదండి, ఉంటుంది కర్రీలాగా అయిపోతుంది మరి సాగీగా. సో ఆల్మోస్ట్ కొంచెం గ్రేవీ అంతా ఎవాపరేట్ అయిపోయి చాలా తక్కువ ఉన్నప్పుడు మనం కాలీఫ్లవర్ వేసుకోవాలి. చూసారు కదా గ్రేవీ బాగా తిక్కబడింది. బాగా తిప్పుకుందాం. గ్రేవీ కొంచెం థిక్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకా కాలీఫ్లవర్ వేసేసుకోవచ్చు. మనం కాలీఫ్లవర్ ముందు ఫ్రై చేసుకున్నాం కదా, అలా చేసుకోవడం వల్ల మనకి మంచిగా వస్తుంది కాలీఫ్లవర్ పొడి పొడిగా ఫ్లఫీగా. సో దాన్నే కాలీఫ్లవర్ రైస్ అని కూడా అంటారు. సో ఇప్పుడు ఆ కాలీఫ్లవర్ రైస్ని మొత్తం కర్రీలో వేసేసుకొని తిప్పుకుందాం మొత్తం కలిసేలాగా గ్రేవీ అంతా. మరి ఎక్కువ గ్రేవీ ఉంటే వాటరీగా అవుతుంది. చూసారు కదా మనకి ఇక్కడికి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది. సో జస్ట్ మనకి కాలీఫ్లవర్ రైస్ తోటి జస్ట్ కలిస్తే చాలు మనకి గ్రేవీ. చూసారు కదా. సో ఇది 1 కంప్లీట్ ఫ్లోరెట్ అండి, గ్రేట్ చేసింది నేను. సో జస్ట్ 2 మీల్స్కి సరిపోతుంది ఇది. చూసారు కదా మంచిగా ఆయిల్ రిలీజ్ అవుతుంది పక్కన నుంచి. సో ఇప్పుడు ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాలీఫ్లవర్ని. సో ఇప్పుడు ఒకసారి పైన చాప్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ. గ్రేటెడ్ కాలీఫ్లవర్ రెడీగా ఉంటే హార్డ్లీ 15 to 20 minutes పడుతుంది అంతే. సో ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు కొంచెం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, కాలీఫ్లవర్ ఇష్టపడిన వాళ్ళు అండ్ బిర్యానీ క్రేవింగ్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయాలి. ఇది మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. నేను ఇది ఆఫ్ కీటోలో మామూలుగా నార్మల్ డైట్లో కూడా నేను అప్పుడప్పుడు చేస్తాను ఇది. సో రైస్ కాకుండా వెజిటబుల్ ప్లస్ ప్రోటీన్ అనేది చాలా మంచి కాంబినేషన్. సో ఇది మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఎంత జ్యూసీగా ఉందో చికెన్ అండ్ కాలీఫ్లవర్. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.